హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ పక్కకి జరిగిన భవనం కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాదాపూర్ సిద్దికి నగర్లో కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మళ్ళీ ఈ ఉన్నటువంటి 3 అంతస్తుల వరకు ఇప్పుడు ఉన్న భవనాన్ని పాక్షికంగా కూల్చివేయడం జరిగింది. తొలుత ఇక్కడ ఉన్నటువంటి క్రేన్ కొద్దిసేపు మొరాయించింది. అక్కడ డీజిల్ పైప్ లీక్ అవ్వడం, ఆ తర్వాత ఆ పనిని కొంచెంసేపు ఆపేశారు. తర్వాత దాన్ని మరమ్మతు నిర్వహించిన తర్వాత తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికైతే పాక్షికంగా 3 అంతస్తుల వరకు దీన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఎదురుగా ఉన్నటువంటి మరొక భవనం ఏదైతే ఉందో ఈ భవనం అంటే క్రమంగా కూల్చివేస్తున్న సమయంలో క్రమంగా ఎదురుగా ఉన్నటువంటి ఆ భవనం వైపు వెళ్ళడం, ఈ భవనం వెయిట్ మొత్తం అటువైపు ఒరిగిపోవడంతో అటువైపు ముందుగా పరిశీలిస్తూనే పర్యవేక్షణ చేస్తూనే ఈ కొద్దిగా దీన్ని కూల్చివేత పనులు కొనసాగిస్తున్నారు. భవనాన్ని ఎప్పుడైతే ఇటు నుంచి కూలగొడుతున్నారో ఎదురుగా మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ భవనము ఏదైతుందో దాని దగ్గరగా వెళ్తున్నట్టుగా మనకి వీళ్ళు అధికారులు గుర్తించారు. సో అందుకని దానికి ఎదురుగా డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా దీన్ని కూల్చివేత పనులు పూర్తి చేయడానికి అధికారులు పనిచేస్తున్నారు. దాంతోపాటుగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులంతా ఈ కూల్చివేత పనులన్నింటినీ చూసేందుకు భారీగా ఇక్కడ తరలి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ బ్యారికేడ్స్ పెట్టి ఈ వైపు ఎవరిని రానివ్వకుండా చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ డిఆర్ఎఫ్ అధికారుల ముందు హైడ్రా అధికారుల ముందు ఉన్నటువంటి అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆ భవనానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ముందుగా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఆ భవనం ఈ భవనం ఎదురుగా అంటే కూల్చివేస్తున్న సమయంలో అటు శకలాలు అటువైపు పడకుండా చాలా జాగ్రత్తగా ఈ కూల్చివేతలు అనేది కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనకి చూస్తున్నటువంటి ఈ కూల్చివేత పనులు ఏదైతే ఉందో మొదటగా పెంట్ హౌస్, ఆ తర్వాత ఫోర్త్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ఫ్లోర్లో ఈ కూల్చివేతలు పనులను ప్రారంభిస్తున్నారు. మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి అంటే మనకి ఆ బిల్డింగ్కి దాదాపు దగ్గరగా వెళ్ళింది ఈ భవనం. ఇటువైపు నుంచి కూల్చివేయడంతో ఒకసారిగా అటువైపు కొద్దిగా క్రమంగా అటువైపు వరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఒకవేళ కనుక కూల్చుతున్న సమయంలో ఈ శకలన్నీ అటువైపు పడిపోతే దాదాపు ఎదురుగా ఉన్నటువంటి మరో భవనం కూడా సేమ్ ఇదే ఇదే విస్తీర్ణంలో ఉన్నటువంటి నిర్మాణ భవనం ఏదైతుందో దాని మధ్య కూడా దూరం తక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి అటువైపు కూడా పడకుండా చాలా జాగ్రత్తగా కొద్దిగా దీన్ని కూల్చివేస్తున్నారు. భారీ క్రేన్ సాయంతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు, దాంతోపాటు హైడ్రా అధికారులు, ఇటు పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటువైపు ఎవరిని రానివ్వకుండా ఆ సమీపంలో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు. ఈ కూల్చివేత పనులు మొత్తం పూర్తయ్యేసరికి మరొక 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కనుక క్రేన్ మొరాయించకపోయి ఉంటే ఈ పాటికి దాదాపు పూర్తి అయిపోయి ఉండేది. ఇప్పుడు మరొక 3-4 గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ చాలా జాగ్రత్తగా ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్కి పవన ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి. ఆ శకలాలన్నీ పడితే మిగతా కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ భవనాన్ని స్వల్పంగా చిన్నగా ఈ భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు ఇప్పటివరకు దాదాపు కూల్చివేతలో పాక్షికంగా పూర్తయింది. 2వ అంతస్తు వరకు ఈ భవనాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం ఇంకా ఎదురుగా ఉన్నటువంటి భవనాన్ని చాలా జాగ్రత్తగా పక్కన ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటిని కూల్చివేసే విధంగా అధికారులు పర్యవేక్షిస్తూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరొక 3-4 గంటల తర్వాత పూర్తిగా ఈ భవనాన్ని నేలమట్టం చేయనున్నారు అధికారులు. ఓటు